నమస్కారం. ఈరోజు చందానగర్ డివిజన్లో ఈ శిలాఫలకం చూశారు కదా. దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ముందు 2 సంవత్సరాల 3 నెలల పైన అయింది శిలాఫలకం వేసి. ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోగానే నన్ను గెలిపించండి, ఎలక్షన్ అయిపోగానే మీకు నేను యూత్ కోసం యూత్ బిల్డింగ్ కట్టిస్తాను అని చెప్పేసి శంకర్ నగర్ కాలనీలో ఉన్న యువకులందరికీ కూడా మోసం చేసి మభ్యపెట్టి ఈ యొక్క శిలాఫలకం పెట్టి ఇనాగరేషన్ చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకొని బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఎమ్మెల్యే అయిన ఈ ఆర్కేపూడి గాంధీ ఈరోజు అభివృద్ధి కోసం నేను కాంగ్రెస్ పార్టీలకు పోతున్నా. అభివృద్ధే నా ప్రథమ లక్ష్యం, అభివృద్ధి కోసమే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లకు పోయినా అని చెప్పిన ఈ ఎమ్మెల్యేకి మరి దాదాపు పెట్టి నువ్వు పార్టీ మారి కూడా సంవత్సరంన్నర అవుతుంది అందాదా. మరి సంవత్సరంన్నర నుంచి ఈ యొక్క 15 లక్షల బిల్డింగ్ని నువ్వు ఎందుకు నిర్మించలేకపోయినావు? నేను మళ్ళీ ఏమన్నా అంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్తాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోడు అయితే ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ కోసం నువ్వు వచ్చి ప్రతిపక్ష పార్టీగా కొట్లాడాలి కాలనీ వాళ్ళ ఆశల తరపున. లేదంటే నువ్వు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాలనీ వాళ్ళకు బిల్డింగ్ కట్టించాలా. కానీ ప్రజలకి మోసం చేసుకుంటూ మభ్యపెట్టుకుంటూ నేను అభివృద్ధి కోసమే, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసమే నేను పార్టీ మారినా అని చెప్పిన ఎమ్మెల్యే ఈరోజు ఈ యొక్క శిలాఫలం కనిపిస్తలేదా అని చెప్పేసి మా చందానగర్ డివిజన్ ప్రజల తరపున, కాలనీవాసుల తరపున మేము అడుగుతున్నాం. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి 3 నెలలు టైం ఇస్తున్నాం. 3 నెలలలోపు బిల్డింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయకపోతే మేము వచ్చిన తర్వాత నిర్మిస్తా అని చెప్పేసి కాలనీ వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి నువ్వు దమ్మున్న ఎమ్మెల్యే అయితే, డెవలప్మెంట్ కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే అయితే 3 నెలల్లో నువ్వు ఒక బిల్డింగ్ కట్టి మా కాలనీ వాసులందరికీ ఒక బిల్డింగ్ అప్పచెప్పాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ నేను ఒక హామీని కూడా నెరవేరుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్తే.